సో చాలామంది ఫిట్స్ పేషెంట్స్‌లో ఒక డౌట్ ఉంటుంది. అంటే మనకి సర్జరీ చేస్తే ఫిట్స్ కంప్లీట్‌గా తగ్గుతుందా లేదా అని జెప్పేసి. సో మనకు ఒకవేళ ఫిట్స్ వస్తే ఏ పేషెంట్స్‌తో మనం సర్జరీ కన్సిడర్ చేస్తాము? చేస్తే ఎంతవరకు రిజల్ట్ ఉంటుందనేది వీడియోలో చెప్తాను. మనకి డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటే 2 మనకి ఫిట్స్ మందులు వాడుతూ కరెక్ట్ డోసేజ్‌లో ఫుల్ డోసేజెస్‌లో వాడినా కూడా మనకు ఫిట్స్ తగ్గట్లేదు అంటే దాన్ని మనం డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటాం. సో దీంట్లో మనకి సర్జరీ ఇండికేషన్ అనేది ఉంటుంది. సో సర్జరీలో మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ముక్కను మాత్రమే తీయడం, లేకపోతే ఒక సైడ్ బ్రెయిన్‌ని మొత్తం తీసేయడం, లేకపోతే వేగన్ నర్వ్ స్టిమ్యులేషన్ చేయడము, లేకపోతే క్యాలోజోటమీ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది అది చేయడము. సో చాలా రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. సో మనకి అంతకుముందు కండిషన్ ఏంది అన్న దాన్ని బట్టి సర్జరీ చేస్తే అది తగ్గుతుందా లేదా అని చెప్పడానికి వస్తుంది. సో ఒకవేళ సర్జరీ చేసినా కూడా మనకి కేస్‌ని బట్టి అరౌండ్ 60-90% మనకి ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. మనకి టెంపోరల్ స్క్లీరోసిస్‌లో అయినా, లేకపోతే ఇంకొక కండిషన్ ఉంటుంది ఫోకల్ కార్టికల్ డిస్ప్లేసియా అని దాంట్లో అయినా, లేకపోతే మనకు బ్రెయిన్‌లో ఏమైనా గడ్డలుంటే దానికి కూడా సర్జరీ చేయాల్సొస్తుంది. మనకి నరాలు వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అని ఉంటాయి. సో దానికి కూడా సర్జరీ చేస్తే కొద్దిగా ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో మనకు అది పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పేషెంట్‌కి సర్జరీ చేసిన తర్వాత ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుందనేది కూడా మనకి ఆ జబ్బు, పేషెంట్ ఏజ్, మందుల ద్వారా ఎంత కంట్రోల్ అయింది అనే దాన్ని బట్టే ఉంటుంది. సో ఐ యామ్ డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.